మాది పిఠాపురం మండలం జౌనపల్లి గ్రామం. నేను ఇక్కడ కౌలుకి నాయకుల భూమి చేసుకుంటున్నానండి. అలా పోయిన సంవత్సరం వరద వచ్చింది, నా నాయకుల భూమి మునిగిపోయిందండి. నాకు కనీసం పంట డబ్బులు కూడా పడలేదు, ఏదో నా కారణాలు చెప్పి ఆ పంట డబ్బులు కూడా ఇవ్వలేదండి. అదే రకంగా ఈ సంవత్సరం దాకా కూడా అండి, ఇప్పుడు దాకా ఈ గంటలు పడిపోయి ముందు సంవత్సరం 9 నెలలు పడిపోయిన గంట అండి ఇప్పుడు ఇంకా పూడ్చలేదు. మేము వెయ్యిని కలిసామండి, అందరినీ కలిసాము, ఎవరో కూడా మమ్మల్ని స్పందించలేదండి. ఆ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాట్లు వేసుకున్నామండి, మళ్ళీ వర్షం పడుతుంది, ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు గొరికండి కానీ ఒకవేళ ఏలేరు ప్రాజెక్టు ఏలేసిన ప్రాజెక్టు కానీ ఏమాత్రం నీరు పెరిగండి, నీరు వదిలితే ఓళ్ళ మేంచి భూముల మేంచి చేల మేంచి వెళ్తా తప్పించి కానీ గొరికండి అంటే అలాగే ఏం లేదండి. కాకపోతే గొరికండి చూసుకొని మీకు ఎలా పూడ్చిపోయి ఉండిపోయిందండి, ఈ తుప్ప అంతా కూడా పూడ్చిపోయి ఉండిపోయింది. ఇప్పుడు ప్రాజెక్టు వదిలితే మట్టుకి ఖచ్చితంగా అండి ఇవన్నీ ఓళ్ళ మేంచి చేల మేంచి వెళ్తుందండి. ఏ ఒక్క రైతు కూడా నిద్రపోనా కూడా ఛాన్స్ లేకుండా ఉందండి. ఏదో చేసాము ఊడిసాము అంతే తప్పించుకానండి, మాకు పంట చేతికొద్దని నమ్మకం లేదండి. తర్వాత ఏమైందంటే అండి, గంటలు మేము 1000 గారిని గంట కలిపితే గంటలు పూర్తి చేస్తున్నాం, పాస్ అయింది అన్నారండి. రాపర్తి బిజ్జి దగ్గర గంట ఒకటి కట్టారండి. మా జౌనపల్లి ఊరు గొరికండి వస్తే ఊరి మీకు వెళ్తుందండి ఈ గంటి కట్టలేదండి. ఇప్పటికి బిల్లులు మరి అయిపోయా లేదన్నది మాకు ఎవరో తెలియదు కానండి, మాకు ఎవరో స్పందించలేదండి. మరి దీనికి బిల్లు అయిపోయిందా ఏంటి ఎవరు ఏమన్నది ఎవరు కూడా అంగీకరించలేదు. ఇది ఊరి మీద గండి అండి, ఇది గోగడ బ్రిడ్జికి దగ్గరగా ఉందండి, గోగడ బ్రిడ్జి దగ్గరలో ఉంది ఇది. దాన్ని బట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి సార్. మరి మాకేమైనా ఈ వరద వచ్చే మట్టికి మా సేలు ఏమాత్రం కూడా పని అవదండి. చెప్పండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి ఈ వీడియోని చూసుకుని ఇరిగేషన్ దగ్గర తిరిగామండి మేము, కనీసం మాకు ఏమీ స్పందించలేదు. వాళ్ళు ఈ గొరికండి బిల్లు పెట్టాము అవుతులేదు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఉన్న ఏరియాలోనే ఇలా ఉంటే ఉన్న పరిస్థితులు ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. కనీసం మాకు ఈ గండి పూర్తితే సరిపోతుంది. మాకు ఈ గండి పూడ్చి మాకు కొంత ఆదరణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇరిగేషన్ అధికారులు మాకు ఏమి స్పందించలేదండి. 2-3 సార్లు వెళ్ళడం జరిగింది, తాళం వేసి ఉందండి. ఒకసారి ఫోన్ చేసామండి, ఇది ఇంకా బిల్లు అవుతుందని చెప్పారు. ఇంకా బిల్లు ఎప్పుడు అవుతుందండి? ఆల్రెడీ రేపో మాపో ఏలేరు వదిలేరు రెడీగా ఉందండి. బిల్లు ఎప్పుడు అవుద్ది, గండి ఎప్పుడు కడతారు? ఈ వర్షాలు ఇక్కడ లారీలు మట్టిలు ఎలా వస్తాయి నాకు అర్థం అవుతలేదు. దాన్ని దయచేసి మాకు మా పంటలన్నీ పాడు చేయకుండా ఇది మీరు ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు. అది మీలోనే ఉందండి, అది చేసి పెట్టడం సరిపోద్ది. జౌనపల్లి అండి, పిఠాపురం మండలం జౌనపల్లి గ్రామం. ఈ గొరికండి మీద సంవత్సరం అయ్యింది. సంవత్సరం పెట్టి కూడా గళ్ళు ఇప్పుడు రెండు పంటలు పోయి దావా పోయింది, సారవా పోయింది మాకు ఈ గళ్ళు వల్ల గొరికండికి. మళ్ళీ సారవా ఇప్పుడు ఊడు పట్టిన తర్వాత అకాల వర్షాలు అంటే ఇప్పుడు సీజన్లో వర్షాలు కురుతాయి. సీజన్లో వర్షాలు కురితే వర్షాలకే మునిగిపోతున్నాయి. ఏలేరు నుంచి నీరు వదిలితే పాత గళ్ళు ఒక గండు కూడా కట్టలేదు. డిఈ గారిని అడిగాం, ఏఈ గారిని అడిగాం, డి ప్రసన్న కుమార్ అసలు ఎప్పుడు కూడా పిఠాపురం 1 ఎప్పుడు కూడా తాళాలు వేసేసి ఉంటున్నాయి, కానీ దానికి ఎవడో పరిష్కారం లేదు, ఎవడో కూడా పట్టించుకున్నవాడు లేడు. ఈ రోజుకి గళ్ళు పడ్డాయి. వాళ్ళు వరదలో వచ్చారు, వరదలో చూసి వెళ్ళారు, రాసుకున్న దానికి వాళ్ళకి స్పందించలేదు. మేము 4-5 సార్లు ఫోన్ చేసి చెప్పినా సరే కానీ ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండి అన్నారు. మాకు గొరికండి వదిలితే మా ఊళ్ళు కొట్టుకుపోతాయి, మా ఊళ్ళు పరిష్కారం ఏంటి? ఈ తప్పులు చూడండి, కావాలితే ఏరులాగా ఉందో గొరికండి లాగా ఉందో చూడండి, ఈ తప్పులు కూడా. దీని మీద ఎవడో స్పందించేవాడు లేడు, జేఈ లేడు, ఏఈ లేడు, ఎవడో కూడా ఫోన్లు కూడా తెస్తలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇప్పుడు కూడా చేశాను. ఏదైనా ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది, యాసింగిలో మట్టి దొరుకుతుంది కాబట్టి దాని గళ్ళు అలాగలా కోరసంగా అడిగితే ఎవడో స్పందించుకోలేదు. ఇప్పుడు మట్టి కూడా దొరకదు. ఇప్పుడు నీరు వదిలితే మా పొలాల్లో పోతే మా ఊరు పోద్ది. మీరు ఎలా తిప్పండి, ఈ కెమెరాలు తిప్పండి. ఇక భూములు అవి కలిసి ఉన్నాయండి. గొరికండి భూమి ఉరి పొలాలు కలిసి ఉన్నాయి, చూసుకోండి మీరు. అటు చెప్పండి, అటు తిప్పండి సార్, అటు తిప్పండి. మీరు గొరికండి అది కూడా కలిసి ఉందండి. మరి ఎప్పుడు కడతారు ఈ గండి, ఎప్పుడు చేస్తారో మాకేం తెలుతులేదండి. ఈ గండి కట్టి సరిపోతుంది మాకు. గండి కట్టకపోతే ఈ చేయలేదు చూడండి గంటలు ఇవన్నీ గంటలే అండి. భూమి అన్ని కలిసిపోయి ఉంది. మేము తిరిగా మాకు ఎవరు రెస్పాన్స్ లేదు, ఎవరు చెప్తలేదండి. పాస్ అవ్వలేదు అంటున్నారు, పాస్ అయింది అంటున్నారు. ఎప్పుడో మునిగిపోయిందంటే మళ్ళీ గొరికండి వస్తే దీని పరిస్థితి చూసుకోండి మీరు. అలా తిప్పండి. ఊరు కూడా అంటున్నా సార్, మీకు ఊరి మీద ఉంది గండి ఇది. ఇది వస్తే మీకు మా ఊళ్ళో మేము ఉన్నాకేమీ లేదు సార్ ఇది. అందుకని దయచేసి ఈ గంటలన్నీ కప్పించలే మాకు వెంటనే తక్షణమే చర్య తీసుకోవాలని, ఆ గొరికండి పూడికి తీసండి, ఈ తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ గళ్ళు చూడండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏఈకి ఫోన్ చేసాం, జేఈకి ఫోన్ చేసాం, మా బాధలు ఎవడో పట్టించుకుంటూ కూడా ఎవడో లేడు. ఈ గళ్ళు అప్పుడే సంవత్సరం అయింది, సంవత్సరం పెట్టి కూడా ఎవడో కట్టలేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జేఈ గారు తాళాలు వేసేసి పోతున్నాడు, కానీ రేపు అయింది మాపు అయింది అంటున్నారు. ఈ రోజుకి కూడా చూడండి గళ్ళు జౌనపల్లి ఊరు పైకి నరికిస్తున్నాయి. ఎవడో మా బాధ ఎవడో పట్టించుకుంటూ కూడా లేడు నాదుడు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారికి
పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాం. జౌన్పల్లి పెద్దలు అవన్నీ ఊరి మీద పోతే ఇది ఊరి మీద పైకండి. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవడో కూడా ఏఈ గారు ఎవరిని కూడా పట్టించుకుంటలేదు. దయచేసి మా ఊరు ఉండాలన్నా, మా ఊరు రైతులు బాగుపడాలన్నా, మా ఊరు రైతులు బతకాలన్నా కానీ దయచేసి మీరు స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి మీరు కవర్ చూసుకుని తక్షణమై మాకు ఈ గండ్లు కట్టించకపోతే అండి మాకు దారి లేదు సార్. మా ఈ సేల్తో వ్యవసాయాలే కాదండి, ఊరు కూడా కొట్టుకుపోద్దండి. ఇది సేమ్ ఊరు పైన ఉంది సార్. ఇది 100 మీటర్ల గండి అండి. ఇప్పుడు దాకా ఎవరు కూడా మాకు దీనికి రెస్పాన్స్ కానీ చెప్పినోడు వచ్చినాడు చూసినాడు అండి. ఆయా సంవత్సరం నాడు వచ్చారండి, చూసుకుని రాసుకుని పోయారండి. ఇప్పుడు దాకా ఎవరు కూడా మాకు దీనికి రెస్పాన్స్ లేదు సార్. 2 పంటలు పోయేసారు, 3వ పంట రెడీగా ఊడ్చుకున్నామండి. ఇలా ఎన్ని పంటలు ఊడ్చి ఎన్ని పంటలు పాడు చేసుకో మీరే చెప్పండి సార్. దయచేసి మాకు ఇప్పుడు ఏదో ఒక రకంగా ఈ గండి కట్టిందే కానండి ఈ సేలు మాకు అక్కర రావు సార్. వాళ్ళకి చెప్పామండి, మాకు ఫోన్లు చేసామండి, వెళ్ళామండి. వెళ్తే 2-3 సార్లు వెళ్తే తాళాలు వేసి ఉన్నాయండి. మళ్ళీ తర్వాత మేము తిరిగి ఫోన్ చేస్తే అది బిల్లు పాస్ అవ్వలేదు, బిల్లు పెట్టామన్నారండి. ఇలాంటి గండికి కూడా బిల్లు పెట్టడం పెట్టారా? ఎమర్జెన్సీగా అవ్వాలి సార్. ఇది ఆ రోజు అవ్వాలండి, ఈ రోజు కాదండి. ఆ రోజు పడ్డా గండి అవ్వాలి సార్. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న ఏదో ప్రాజెక్ట్ వదిలితే అండి తక్షణం ఇలా ఊరి మీద పోతారు తెలంగాణ. ఇలా ఈ గొరిగంట చూడండి మీరు తుప్పలతో ఉందండి, అలాగే వెళ్దండి. చూపించి మాకు తక్షణమే ఈ గండి కట్టాలి సార్. గండి కట్టకపోతే అండి జౌనుపిల్లి రైతులకి ఏ దారి ఉండదు సార్. జౌనుపిల్లి రైతులు అనేది బతకాలంటే అండి ఈ గండి తక్షణమే మీరు కట్టించాలండి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం.